హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలా బ్లాగ్స్. సరే, వీడియో ఏంటంటే మా 10th బ్యాచ్ అందరూ కలిసి ఇప్పటి నుంచో ప్లాన్ చేద్దాం అనుకున్న ట్రిప్పు ఎట్టకేలకు కుదిరిందనమాట. అదే మారేడుమల్లి టు గుడిస, ఈ 2 ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సరే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మొదలెడదామా? మా గణేష్ గడు ఎవరి దిష్టి తలకుండా నమ్మకాన్ని దిష్టి తీసి ఆ నమ్మకాన్ని మా లోకి ఇక్కడ దక్కించు. ఇలా మొదలైంది మా ట్రిప్. ఎప్పుడంటే రాజమండ్రి దగ్గరికి వెళ్ళేవారు ఇప్పుడు వరకు మన ఇష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్టించిన తర్వాత ఒక లీటర్ ఎక్స్ట్రా తీసుకుంటా నేను ఒక బాటిల్లో. ఓకేనా? అందరూ ఫుల్ ట్యాంక్ కానీ హాఫ్ ట్యాంక్ కానీ చేయించండి. వెళ్ళేది ఆ రోడ్డు కదా. కొత్త నేలపై కాలి సంతకం, కొండగాలితో. ఇప్పుడే ఫ్రెండ్స్ రాజమండ్రి ఇప్పుడే దిగాం. హైవే నుంచి టిఫిన్ గా ఆగుదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కెమెరా వెనక తిరగట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమంటే 10th క్లాస్ మేట్స్ ఫ్రెండ్స్. సాగేసిన అంజిత్ ఫ్రెండ్స్, ఎరిపోగులు ఫ్రెండ్స్. వాళ్ళు మాతో పాటు రమ్మంటే ఎక్కడో దారి తిప్పారు ఫ్రెండ్స్. ఎదురున్నాడు ప్రేమ్ శ్యామ్ కుమార్, ఎదురున్నాడు ప్రేమ్ కుమార్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హాయ్ చెప్పు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడిసె వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆడి సన్ రైజ్ ఫ్రెండ్స్, సర్వీస్ రోడ్ ఫ్రెండ్స్ రాజమండ్రి. శ్వాస పంపకం, తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలుచా ప్రతి శిఖరం. బ్రతుకే పయనం వదిలై జగడం, నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే దొరకదా. చలో చలో సంచారి చల్ చలో చలో అండి, ఇప్పుడే రాజేట్ వచ్చాను. ఇప్పుడు టిఫిన్ చేయడం పూర్తయింది. ఇదిగో ఇదే కనపడుతుంది కదా, ఇదే వాటిలో పాప ఉంది అక్కడ, ఇదే చూస్తుంది. బాబు ఇక మన కుర్రలు ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనమాట. బయట ఉన్నాం మనం. ఓకే, మన కుర్రల దగ్గరికి వెళ్తాం పదండి. మన గ్యాంగ్ వచ్చింది చూడండి సార్. హాయ్ ఫ్రెండ్స్, వీడికి నాకు ఏ సంబంధం లేదు. ఇప్పుడు బయలుదేరుతాం మేము. నెక్స్ట్ స్టాప్ మారేడుమల్లి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదే ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ దేనికి కొడతారు? మాట్లాడే హక్కు లేదండి ఫ్రెండ్స్. వీడికి నాకు ఏ సంబంధం లేదు ఫ్రెండ్స్. అన్ని తెలిసిన ఏంటి ఇది జలతగ్ని. చెప్పరా ఎక్కడికి వచ్చా?
జలతరంగిణి వాటర్ ఫాల్స్ అంగుళం, పృథ్వీరాజ్ అంగుళం, యశ్ అంగుళం, ప్రభాస్ అంగుళం. అంతమంది అంగుళంలో ఉన్నప్పుడు మనం అంగుళం అవ్వకూడదు. మారేడుమిల్లి వచ్చేసాం. ఎటు దారి ఎటు? మారేడుమిల్లి కాదు ఫ్రెండ్స్, ఇది వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. జలతరంగిణి వాటర్ ఫాల్స్, జలతరంగిణి ఫ్రెండ్స్. సౌండ్ వినపడుతుందా ఫ్రెండ్స్? జలతరంగిణి ఫ్రెండ్స్. ఎదరికెళ్ళి వాటర్ లో చేపెడితే బీసుకుపోతాం ఫ్రెండ్స్. అసలే వింటర్ సీజన్ ఫ్రెండ్స్. అడి చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫ్రెండ్స్. అరే ఎదర నువ్వు మెట్లు కింద మెట్లు ఎక్కుతాం కట్టకుండా ఫోటో ఇక్కడ. అరే 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 గణేష్ అంగుళం ఫోటో తీస్తున్నాడు ఫ్రెండ్స్. కొంచెం బాగా కొంచెం బెండ్ అవ్వు, అది అంతే. యశ్ అంగుళం, పృథ్వీరాజ్ అంగుళం, ప్రభాస్ అంగుళం. అంకుల్ తాగలయ్యా, అంకుల్ కాదు చూడండి ఫ్రెండ్స్, అంత ఫ్లోటింగ్ ఉందో. సీజన్ టైమ్ లో వచ్చాం ఫ్రెండ్స్ మేము. లైఫ్ కింగ్ చాలు అన్నా ఒక్క ఛాన్స్ మన ఆర్మీ ఎక్కడుందో చెప్పు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలో ఆహా అనాలి నేడు మనలో మనిషి. మనసిప్పుడు మబ్బులో విమానం, నేలైనా పింగితో సమానం. మత్తుల్లో ఇదో కొత్త కోణం, కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం. ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా. ఉత్తేజమో ఉల్లాసమో ఇవాటి నవ్వు రంగు వేరే కదా. ఇదేంట్రా వాటర్ ఫాల్స్ నేమ్ ఏంటి? వాటర్ ఫాల్స్ నేను చెప్పు. జలతరంగిణి 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 వాటర్ ఫాల్స్. బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. జలతరంగిణి వాటర్ ఫాల్స్ వచ్చాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ మన్యం వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. మన్యం వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి బ్యాంబూ చికెన్ తెంగి తింటాం ఫ్రెండ్స్. యశ్ అంగుళం, పృథ్వీరాజ్ అంగుళం, ప్రభాస్ అంగుళం, దెంగుళం. మొదటి మనిషి కథలు అలా బతికేద్దామో నిండు రేయి పగలు. ఇది మనం, ఇదే మనం, క్షణాల్ని జీవితంగా మార్చే గుణం. ఇదే ధనం, ఈ ఇంధనం, రానున్న రేపు వైపు నడిపే బలం.
ఫ్రెండ్స్ ఇంకా అదే లంచ్ టైం అయింది. సరే మంచి రెస్టారెంట్ ఏదో చూద్దామంటే మా లోకేష్ గారు చెప్పాడనమాట, మన్యంపూల్ రెస్టారెంట్ సూపర్ ఉంటుంది మావా అని. సరే అని వెళ్ళి ట్రై చేసాం. బ్యాంబూ చికెన్ ఒకటి, బ్యాంబూ బిర్యానీ ఒకటి ట్రై చేసాం, అదే బొంగులో బిర్యానీ. టేస్ట్ అయితే సూపర్ అనమాట. ఖచ్చితంగా మీరు మారేడుమల్లి వస్తే కానీ ఇక్కడ ట్రై చేయండి. మన్యంపూలిలో ఆ పేరులో ఉన్న వైబ్రేషన్. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా తినేసాక వెంటనే స్టార్ట్ అయిపోయామంట గుడిసికి. ఎందుకంటే ఇక్కడ ఎర్లీగా చీకటి పడిపోద్ది. సో ఇంకా మేము స్టార్ట్ అయ్యాం. మారేడుమల్లి నుంచి గుడిసికి 40 కిలోమీటర్స్ అంట. టైం 4:30 అయింది, అప్పుడే చలి వచ్చేస్తుంది. చలి వణికిపోతుంది. చూడండి ఏదో జీప్ వస్తుంది, జీపీ వచ్చేస్తారు. ఫ్రెండ్స్ మేము ఇంకా నైట్ స్టేయింగ్ కోసం టెంట్లు, ఫైర్ క్యాంప్ కోసం కట్టెలు కూడా అన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్. అన్నీ ఇంకా మారేడుమల్లిలో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే గుడిసెలో ఇంకా ఏం ఉండవంట. సో ఇంకా అన్నీ ఎక్కడ తీసుకుని స్టార్ట్ అయ్యాం. అలాగే కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్, నైట్ అంతా స్టే చేయాలి కదా. సో ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. ఇది మారేడుమల్లిలో ఇదొక వ్యూ పాయింట్. మారేడుమల్లి నుంచి గుడిసెల దారిలో ఉన్నది. చూడండి ప్రేక్షకులు గట్టి అన్నారు అందరూ. చూడండి డ్రోన్ షాట్ చేస్తున్నారు ఎవరు. Hi, my name is Santosh. May I know your name, please? Stella. Oh, what a beautiful. ఇది ఒక మంచి వ్యూ సాయం సంధ్య సమయంలో. చూడండి లోకేష్ సెల్ఫీ విత్ నేచర్. ఇదేందా ఎవరు అమ్మాయికి వాడబట్టి కొట్టాలని చెప్ప ఇక్కడ ఏదో లొకేషన్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ ఇది తీసుకోవాలి. ఐరన్ బ్రిడ్జ్ ఇచ్చింది మనకి. రోడ్లు చాలా 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 అరుణాది దారుణంగా. జంప్ డౌన్ అప్పు. This is our tent, that is our lamp. This is our snack. మధ్యాహ్నం తిన్నాం, అయిపోయిందా? ఇదిగో ఇది టెంట్. ఫ్రెండ్స్ గుడిస్ అయితే రీచ్ అయ్యాం, కానీ కొండపైకి అయితే పర్మిషన్ లేదంట. సో ఇంకా కిందే స్టే చేయాల్సి వచ్చింది. ఇంకా కింద క్యాంప్ ఫైర్ వేసుకుని ఉన్నాం నైట్ అంతా. షో గోమా ఓకే పర్లా మ్యాచ్ చేసి ఇంకెందుకురా ఇప్పుడు అర్థమైంది, వేడి రాలేదు అసలు. ఇప్పుడు బాగానే వస్తుంది, దాని మీద పర్లేదు. అరే రాచుకున్నాకు వస్తారా, రాచుకోవాలి ముందు. నాకు చలి రాలేదా వేడిగా వచ్చింది.
ఫ్రెండ్స్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. ఇంకా మేము గుడిసెకి స్టార్ట్ అయిపోయాం పైకి వెళ్ళడానికి, కొండపైకి. ఇక్కడ టికెట్ కూడా ఉంది, పర్ హెడ్ 50 రూపీస్ అంట. ఇంకా మేము టికెట్ తీసుకుని పైకి అయితే స్టార్ట్ అయిపోయాం. కింద నుంచి కొండపైకి మొత్తం 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఫుల్ ఘాట్ రోడ్ అనమాట, ఆఫ్ రోడింగ్. చాలా చాలా దారుణంగా ఉంటుంది రోడ్ అయితే. ఇక్కడైతే ఫుల్ చలి, పొగ మంచు, మొత్తం రోడ్డు కూడా కనపడలేదు మాకైతే. చలి మాత్రం బేభత్సంగా ఉందండి. మీరు వెళ్ళే ముందు అయితే ఫుల్ స్వెటర్లు గట్ట కంపల్సరీ ఉండాలి. கடலை நரை வந்த புரியுது உலகை நேற்றின் இன்பங்கள் யாவும் கூடியே இன்றை இப்போது அர்த்தமாக்குதே இன்றின் இப்போதின் இன்பம் யாவுமே நாளை ஓர் அர்த்தம் காட்டுமே. ఆల్మోస్ట్ గుడిసె చేరుకున్నాం బ్రో. కానీ సాయంకాలం ఆగేసాం బ్రో. చెప్పరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పరా, ఇప్పుడే మీ ఎక్స్పీరియన్స్ చెప్పరు. మొత్తం గుడిసిపోయాం ఫ్రెండ్స్. గుడిసె నేమ్ ఏది వచ్చింది? మొత్తం గుడిసిపోతాం కాబట్టి గుడిసారు భరత్ నేనైతే డీహైడ్రేషన్ తో చచ్చిపోయాను ఇక్కడే. ముందే చెప్తాను బ్రో, అడ్వెంచర్ చేసేలా రండి, కానీ సంక్రాంతి అంటే ఇదే ఫస్ట్ ప్లేస్ బ్రో. నేను ఎన్నో ప్లేసులు తిరిగాను, బట్ ఈ ప్లేస్ ఫస్ట్ టైం తిరగడం, విజిట్ చేయడం కూడా. ఏం లేదు సొల్లు బ్రో, సొల్లు మాటలు బ్రో. ఇది బాట పెట్టిన పట్టు కూడా చేస్తారు బ్రో. లైఫ్ ఆఫ్ సాంగ్ పెట్టుకుందా ఇది బ్రో? వ్యూ ఇది కాదు, ఇంకా ఉంది. అసలు వ్యూ చూపిస్తాం బ్రో. కొండ ఇదిగో అక్కడ దూరంగా చిన్న చుక్కలు పడుతున్నాయి, అక్కడ వెళ్ళాలి. 11 మంది నాకు మిగిలినవా? కాదు, ఆ వచ్చేవాళ్ళు ఎప్పుడు వస్తారు పాపం. మేము మొత్తం 11 మంది వచ్చా, నాకు మిగిలేదు. பாகாய் வாழ்கிறேன், பாகாய் பாகாய் ஆகிறேன். చెయ్యరా? ఓకే మూడింటికి లేపారు ఫ్రెండ్స్. గుడుచుకుంటూ బండి మీద వచ్చాం ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ గుడిసె వ్యూ పాయింట్ చూస్తారా? అదిగో సూర్యుడు వస్తాడు ఫ్రెండ్స్. ఇంకో 2 నిమిషాల్లో సూర్యుడు వచ్చేస్తాడు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ మేమంతా ఎక్కడ ఉన్నాం ఫ్రెండ్స్, వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సూర్యుడి కోసం. మేము మొత్తం 11 మంది వచ్చాం, కానీ ఇక్కడ ఉన్నది మాత్రం అరే ఎలా కొట్టుకొచ్చాడు తెలియదు ఫ్రెండ్స్. ఆరు. నా బండి పోద్దాం అనుకుని రైడర్ ఫ్రెండ్స్. ఇక్కడ నిజమే ఈడు ఆ లొకేషన్ కాదు, ఆ లొకేషన్ పైకి వచ్చారు, రకం కనబడలేదు ఎక్కడ ఉన్నారు. వాళ్ళు కిందకి తెంగేసి ఉంటారు ఫ్రెండ్స్, కింద గుడిసెలోకి వెళ్ళిపోయి ఉంటారు ఫ్రెండ్స్. పాపం కన్ఫ్యూజ్ అయిపోయి. హలో ఫ్రెండ్స్, గణేష్ గారి కింద పట్టుకుడిపోయాడు ఫ్రెండ్స్. పాపరే పాపరే. మా ఫ్రెండ్స్ ఇంకో 4 ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు రావాలి ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ అన్ని చేస్తాం ఫ్రెండ్స్. కానీ వ్యూ మాత్రం యాక్సిడెంట్ ఉంది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూపించారు ఫ్రెండ్స్ కి. ఇదిగో ఫ్రెండ్స్ కొండ, ఇదంతా కొండ ఫ్రెండ్స్. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, వీళ్ళ మా బ్యాచ్. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, మొట్టు కొట్టుకుంటూ పైకి వచ్చాం కాబట్టి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది గాయస్ ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల. అందరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. సూర్యుని బాగా క్యాప్చర్ చేసి ఫోటోలు పెడతాం ఫ్రెండ్స్. సూర్యుడు వచ్చాడు, సూర్యుడు సూర్యుడు వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, సూర్యుడు వచ్చాడు ఫ్రెండ్స్. సూర్యుడు వస్తారా? టైం పడుతుంది. వచ్చాడు బాబాయ్.
నన్ను ఫోటో తీయ ఫ్రెండ్. ఓకే ఓకే అది అంజిత్ భర్త. అమ్మ ఎందుకు వచ్చా శ్యామి భర్త కూడా ఎందుకు వచ్చా ఇట్లా. ఓకే ఒక నిమిషం కూడా గమ్మురా. సూర్యుడు యాపిల్ పండు రా సూర్యుడు ఎర్రగా ఉన్నాడు. నాకైతే వస్తు వర్మ సూర్యుడు కొద్దిగా వస్తున్నాడు. తూర్పున ఉదయిస్తున్న సూర్యుడు. కొంచెం జూమ్ చేస్తున్నాము మీకోసమే. ఇబ్బందిగా ఉంటే పెద్ద లైట్ ఉన్న ఫోన్ కాదు. చూడండి ఫ్రెండ్స్, సూర్యుడు కొండ మధ్యలో నుంచి వస్తున్నాడు ఇప్పుడే. మెల్లగా దిగా నువ్వు. సూర్యుడు వచ్చాడు. అయిపోయిందరా ఈ వీక్ కోసం వచ్చిందనా. హల్లెలూయా స్తోత్రములు హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు సెట్ చేస్తున్నారా సూర్యుని క్యాప్చర్ చేయడానికి? ఆగు మన శ్యామ చేస్తున్నా. ఫోన్ మీరెద్దా ఫోటో దిగా. అది లోకేష్ స్కిల్స్ వాడు. సగం పుల్లలు ఉన్నారు ఇప్పుడు, సగం పుల్లలు ఉన్నారు. ఆ ఫోన్ మొత్తం ఉన్నాయి, 2-3 ఉంటాయి. ఆడ ఫోన్లో తగ్గో, నా ఫోన్లో తగ్గో, ఈ ఫోన్లో తగ్గో. అన్నా ఫోటోలు పిచ్చోడు చూడండి, ఫోటోలు పిచ్చోడు. ఇది అదో కోనకొస్తుంది ఫోటోలు ఇన్నోనే చూడండి. అందరి ఫోన్లో ఆడి ఫోటోలు ఉన్నాయి, అందరి ఫోన్లో గొర్రెగడి ఫోటోలు ఉన్నాయి. తప్పండి ఇది, చెప్పండి ఆడికి. సూర్యుడు కూడా చూడట్లేదు. ఫోటోలు అంటున్నాడు. వాడి పాపం నడునే పోతున్నాను ఫ్రెండ్స్. అమ్మా సూర్యుని చెప్తాను కాదు, ఇప్పుడు కిందకి వెళ్ళేది అనుకుంటున్నా బండి. అరే కొంచెం బండి ఇంజన్ కట్టిన వెళ్ళిపోద్ది. ఫోటోలు దిగేసాడు. ఏంటది దాని పేరు? దాంట్లో బాగా వస్తుంది. ఈ షర్ట్ నువ్వు ఎందుకు తీసురా. ఒక இன்றின் இப்போதின் இன்பம் யாவுமே நாளை ஓர் அர்த்தம் காட்டுமே. தானே தானே நானினே 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 தானே ఫోటో షూట్ ఎక్కడ అయిపోయిందమ్మా. నీట్ గా కూర్చుని తిన్నాం. నీట్ గా బ్రాండెడ్ తిన్నాం కూర్చుని, మామూలుగా ఉండదు. అన్నానే సరదాగానే తలకే బద్దలు తెంగిన ఏమనుకోకన్నా మా ఊరు కొద్ది డైలాగ్ మర్చిపోయాడు. అమ్మా నేను సరదాగా తలకాయ బద్దలు తింగా. నువ్వు గొడవలు అంటున్నావా? అరే ఫస్ట్ నుంచి పట్టరా, ఫస్ట్ నుంచి పెట్టు. ఇటు రారా ఉన్నారే అలా కాదు నేను చెప్తాను. నేనేరా చెప్పాలి నీకు ఎరుపుక. అన్న మా అన్న లోకేష్ అన్న డైలాగ్ చెప్తాడు ఏనండి. అన్నా నేను సరదాకి తలగే బద్దలు తెంగినండి. ఇప్పుడు కొట్లాట అంటున్నావు సావదెంగేస్తా. ఈ మామూలుగా తగలేడు. అమ్మా గుడిసె అయిపోయిందమ్మా. గుడిసె నుంచి అయిపోయింది బ్రో, అయిపోయింది. సన్ రైజ్ వచ్చేసింది, సూర్యుడు పైకి వచ్చేస్తున్నాడు బ్రో. ఫ్రాన్స్ మేము వెళ్ళిపోతున్నాం ఫ్రాన్స్. చూడండి ఫ్రాన్స్, ఇదే లాస్ట్ వ్యూస్. కొండల కొట్లన్నీ బాగానే ఉన్నాయి ఫ్రాన్స్.
అందరూ అలసిపోయి ఉన్నాను కాదురా వెళ్ళిపోతాం కదరా. ముందు బయలు తీయండి అక్కడ కలం తైపడి తెలియట్లేడు ఎవరు కనపడుతుంది. కలం తైన రండి ఎక్కేద్దాం. புல்பூண்டுகள் பூச்சிகள் பட்சிகள் சொந்தமாய் வழியெல்லாம் மாறுதே. தேசாந்திரி பாடிடும் பாடலே மரமெல்லாம் மனிதராய் ஆடுதே. பூச்சிகள் பட்சிகள் சொந்தமாய் வழியெல்லாம் மாறுதே. கால் போகிற காடுகள் மேடுகள். మేమైతే ఇంకా గుడిసె నుంచి కిందకి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. సన్ రైజ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా కిందకి మళ్ళీ మారేడుమల్లి వచ్చాము. మారేడుమల్లిలో మళ్ళీ ఒకసారి బ్యాంబూ చికెన్ ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుక్కై ఏరంభో ఎదిగేటి వయసుందమ్మో ఎగిరే మనసుందమ్మో గెలుపే మన గమ్యం పదమ్మో. అటు పక్కన గోదారి ఇటు పక్కన రాదారి చిరుగాలులతోటి సాగే సవారి. నా పేరే సంచారి ప్రేమ ఒకటే నా దారి గురి పెట్టి గోలు కొట్టే షికారి. ఓకే సెట్. గెలుపే మన గమ్యం పదమ్మో. బస్సు నిండేంత డబ్బుండాలి మనిషి బతికేందుకు. మంచి వాడొక్కడు తోడుండాలి నీ మనసు బతికేందుకు. ఫ్రెండ్స్ మా ట్రిప్ అయితే ఇంకా కంప్లీట్ అయింది. ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాం. టైం 4:30 అయింది ఈవినింగ్. మా కుర్రోళ్ళు ఎప్పటి నుంచో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు కానీ సెట్ అవ్వట్లేదు. కానీ ఈసారి అయింది. ఇది మన లోకేష్ గడును మన శ్యామ్ గడ్ కరెక్టే ఇదంతా. అదే అందరిది ఉందనుకోండి కానీ వాళ్ళిద్దరు బాగా కష్టపడ్డారు ఈ సంవత్సరం. అలాగే మన గణేష్ ది ప్లానర్ గణేష్ గడ్ వల్ల కూడా. ఫ్రెండ్స్ విజయవంతంగా ట్రిప్ పూర్తి చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడే మారేడుమిల్లి అయింది. గుడిసి నుంచి వచ్చాం. గుడిసి చూసాం, పొద్దున్న సన్ రైజ్ చూసాం. సాయంత్రం మధ్యలో బిర్యానీ తిన్నాం ఫ్రెండ్స్. మధ్యలో వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు తాగాం ఫ్రెండ్స్. కాఫీ కోసం ఆగాం ఫ్రెండ్స్. ఓకే వెళ్ళొస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే సంవత్సరం గోవాలో కట్టుదాం. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్ లోకేష్. ఫ్రెండ్స్ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది కానీ ఈ గొడవలు మాత్రం ఇంకా ఆగలేదు. అక్కడ రెస్టారెంట్ కూడా గొడవ అయింది, మళ్ళీ ఇక్కడ కూడా గొడవ అవుతుంది. ఈ గొడవలు కామన్ అనుకో మాకు. చూద్దాం ఏం జరుగుతుందో లాస్ట్కి. కనీసం కోలుకుని వాళ్ళు దింపు జంగల్ వద్దులే కానీ ఎలా చాలా మరి లేకపోతే నువ్వు మొదలెట్టావు కదరా మొత్తం. స్టార్ట్ చేసింది ఎవడో 5 బండ్లు. అప్పుడు చూడు స్టార్ట్ చేసింది ఎవడో 5 బండ్లు అక్కడి నుంచి దుమ్మించుకుని వచ్చాడు. ఏం చేస్తావు నువ్వే చెప్పు. ఇప్పుడు గబుక్కున్నా ఇప్పుడు ఏం చేయాలన్నా మా శ్యామ్ గడ్ అనమాట. ప్లాన్ చేయాలన్నా చెడగొట్టాలన్నా అది కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా ఏదైనా సరే మా శ్యామ్ గడ్ తర్వాత వాడు ఉంటేనే మాకు ఎంటర్టైన్మెంట్. Still we discussing.
ఫైనల్లీ గొడవ అయితే క్లోజ్ అయింది. ఇంకా మేము స్టార్ట్ అయ్యాం జంగారెడ్డిగూడెంకి. అంతా శ్యామగూడ వల్లే. ఫోటో తీసుకుందాం. అదండి వీడియో నచ్చింది కదా. దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.